ప్రధానంగా మా గ్రామానికి అభివృద్ధి కోసం నేను ముందడుగు వేయడానికి సిద్ధంగా వచ్చిన వ్యక్తిని. నేను ఎప్పటినుంచో నాకు తోసిన సాయం చేస్తూ నా వంతు సహకారంగా నా గ్రామానికి నేను అభివృద్ధి పరంగా ముందుపాటుగా పనిచేస్తూ వస్తున్నాను. ప్రజెంట్ ఈరోజు నేను ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ఏంటంటే, గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి మన రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తయారు చేయాలనే సంకల్పంతో నేను ముందుకొచ్చాను. దీనికి ప్రజలందరూ సహకరించి నాకు ఓటేసి గెలిపిస్తే నేను కంపల్సరీ నా సంకల్పాన్ని నేను నెరవేరుస్తాను. నా గ్రామాన్ని కూడా నేను 100 వాళ్ళు అందరి ఆశించిన ఊహించిన పరంగా నేను అభివృద్ధి పరుస్తానని మాటిస్తున్నాను. ప్రధానంగా మా గ్రామానికి రవాణా వ్యవస్థ చాలా వెనుకబడి ఉంది. దానికి కారణం అంటే మా గ్రామం నుంచి పక్క నుంచే ఒక పెద్ద రహదారి ఉండడం వల్ల మా గ్రామం లోపల నుంచి ఆబ్లిక్స్ చిన్న చిన్న పల్లెలు కూడా ఉన్నాయి. వీటిని అన్నింటినీ కలుపుకొని సౌకర్యం కల్పించకపోవడం వల్ల కొంతపాటు మేము వెనుకబడి ఉన్నామని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నా ఎజెండాలో నేను అనుకుంటున్నది ఏంటంటే, ఫస్ట్ రవాణా సంస్థను రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసి ప్రతి బస్సు సౌకర్యం విలేజ్ నుంచి పోయే విధంగా నేను 100 పాలు కష్టపడి దాన్ని సాకారం చేసుకోవాలనే సంకల్పంతో ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మాది మండల కేంద్రం జరిగింది. దీనికి ప్రధానంగా మా గ్రామానికి వస్తున్న చాలామంది రైతులే కానీ, ఈవెన్ మండల ఆఫీస్కి వచ్చే ఎవరైనా సరే, ఈవెన్ మా గ్రామం నుంచి వెళ్తున్న విద్యార్థులైన రవాణా వ్యవస్థ పరంగా చాలా కుంటుబడి ఉన్నారు. దాన్ని మేము ఖచ్చితంగా దాన్ని రెటిఫై చేయాలనే సంకల్పం మొదటిది. ఆ తర్వాత మా విలేజ్లో శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అక్కడ కూడా అభివృద్ధి కుంటుబడి ఉంది. దాన్ని కూడా అభివృద్ధి పరచాలనే సంకల్పంగా ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే సంకల్పం కూడా ఉంది. మా గ్రామంకి వచ్చినట్టయితే మాకు ఒక ఆరోగ్య కేంద్రం అవసరం, పశు వైద్యశాల అవసరం, ఇంటర్ జూనియర్ కళాశాలలు అవసరం. ఎట్ ద సేమ్ టైం మాకు ఈవెన్ సీసీ రోడ్లైనా, అంటే గ్రామంలో ప్రతి పనిలో కూడా మేము ముందుండి అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని, యువకులను కూడా మంచి ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలని, ఇలా నానా రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నిట్లో ముందుండి అన్ని రకాలుగా సంకల్ప బలంతో అందరి సహకారంతో దీన్ని నేను అభివృద్ధి పరచాలని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేంత వరకు నేను నిర్విర్యామంగా పని చేస్తానని మీ అందరి సాక్షిగా నా వంతు కృషిగా అందరి సంకల్పంతో నేను పనిచేస్తానని మాటిస్తున్నాను. నేను ప్రజలు నన్ను ఆదరించి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.